నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకున్న ఎడల, నీ కనుపాప వల్లే నా ఉపదేశమును కాపాడే ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పు. అవి నీవు జార స్త్రీ వద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా, జ్ఞానం లేని వారి మధ్యను, యవనుల మధ్యను, బుద్ధి లేని పరుషువాడొకడును నాకు కనబడెను. సంధివేళ ప్రొద్దు గురించిన తరువాత, చిన్న చీకటి గల రాత్రి వేళ, వాడు జారస్త్రీ సంద దగ్గర ఉన్న వీధిలో తిరుగుచున్నాను. దాని ఇంటి మార్గమున నడుచుచున్నాను. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొని వచ్చింది. అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగున్నది. దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. ప్రతి సంద దగ్గరను అది పొంచి ఉండును. అది వారిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాను. సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లా నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటుంది. నేడు నా బ్రొక్కు బలు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకున్న వలనని రాగా, నిన్ను ఎదుర్కొన్న వలనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్నకంబలను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము, అగరకారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్మ. పరస్పర మొహము చేత చాలా సంతృష్టి పొందుదము రమ్మ. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను. పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అని. అది తన అధికమైన లాభం మాటల చేత వాణిని లోపరుచుకున్నాను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణిని నేర్చుకుని పోయాను. వెంటనే పశువు వద్దకు పోవనట్లను, పరుల చేజిక్కిన వాడి సంఖ్యలలోనికి పోవనట్లను, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి వద్దకు పక్షి త్వరపడినట్లను, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయాను. నా కుమారులారా, చెవియొక్కుడి, నా నోటి మాటలను ఆలకింపుడి. జారస్థితి మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకు. దారి తప్పి ఇది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఆమేన్.